హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ దగ్గుపాటి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 మినిట్స్లో అయిపోయేది గులాబ్ జామ్. ఈ విధంగా చేయండి. గులాబ్ జామ్ పగలకుండా సాఫ్ట్గా, టేస్ట్ మాత్రం బాగుంటుంది. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా ముద్దలాగా కలిపేసుకున్నాను. మీకు కావాలంటే పాలైన పోసుకొని కలుపుకోండి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. పాకం ఏం అవసరం లేదండి. వేరే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ చక్కెరకి 2 గ్లాసుల వాటర్ని అయితే పోసుకున్నానండి. ఈ చక్కెర వాటర్ బాగా మరిగిన తర్వాత చేతితో ఇలా టచ్ చేస్తే చేతికి జిగురుగా అనిపిస్తే చాలండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. అంతలోపు వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేయండి. 1 గంట తర్వాత చూస్తే బాల్స్ అన్నీ బాగా పాకం లాగేసుకుంటుంది. అంతే అండి, సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్